ప్రపంచానికి మార్గదర్శనం చూపెడుతుంది. అందుకే విద్యారంగానికి మన ప్రభుత్వం రక్షించొచ్చు ఈరోజు ఈ పాఠశాల భవనాలు నిరూపిస్తున్నాయి. శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు మరియు సభకు విచ్చేసినటువంటి పెద్దలు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. ఈరోజు రూపాయలను 5,67,00,000 రూపాయలను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు పైడి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నేను కాకా అని ప్రేమగా పిలుచుకునేటటువంటి ముఖ్య సలహాదారు, అదేవిధంగా స్పీకర్ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసినటువంటి అన్న సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు, మాజీ మేయర్ నీతు కిరణ్ గారు, పేరు పేరు నమస్కారం. అయితే దయచేసి విద్యార్థులు కొంచెం డిస్టర్బ్ చేద్దామా. ఈ స్కూల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మాక్లూరు గ్రామానికి టీచర్స్ ఎవరైనా ఉంటే దయచేసి అక్కడ విద్యార్థులను కంట్రోల్ చేయండి ప్లీజ్, లేకుంటే స్పీచ్ డిస్టర్బ్ అవుతుంది. టీచర్లతో విజ్ఞప్తి, పిల్లల్ని సైలెంట్గా ఉంచండి దయచేసి. ఈ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి సర్పంచ్గా బిగాల గంగారాం గారు, మా తాతగారు మాక్లూరుకి సర్పంచ్గా ఉన్నారు. వారి హయాంలో మా గ్రామంలో ఉన్నత పాఠశాల ఉండాలని, మా గ్రామంలో కరెంటు ఉండాలని ముఖ్యమంత్రి గారిని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే చదువు రాదు, తెలుగు మీడియంలో చదువే కాదని, కానీ అది అబద్ధం అని చెప్పేసి నిరూపించడానికి ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయి. పాపం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఏం అనలేక ఏం కడతారులే అనుకున్నారు. కానీ ఈరోజు నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఆనాడు చూసినటువంటి స్కూల్ కంటే మాక్లూరు స్కూలే బాగుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒకటి మా దురదృష్టం, దీనికి శ్రీకారం చుట్టినటువంటి మా నాన్నగారు మా మధ్యలో లేరు. వాస్తవానికి మా తాతగారి పేరు మీద స్కూల్ నిర్మాణం చేయాలనుకున్నాం, కానీ నాన్నగారి కలని మేము ఖచ్చితంగా నిర్మాణం చేయాలని మా తమ్ముడు కంకణం కట్టుకొని ముందుకొచ్చి మా నాన్నగారి పేరు మీద హై స్కూలు, తాతగారి పేరు మీద ప్రైమరీ స్కూలు కట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మా నాన్నగారు విద్య అంటే పిచ్చి, స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇవ్వడం. జూనియర్ కాలేజ్ ఇక్కడ శాంక్షన్ అయితే అప్పుడు ప్రిన్సిపల్ గారు వచ్చి ఒక మాట చెప్పారు, సార్ 60 మంది కంటే విద్యార్థులు ఎక్కువ ఉంటే ఈ స్కూల్ కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది ఇంటర్మీడియట్ అని చెప్తే మా నాన్నగారు ఒకటే విషయం చెప్పారు, ప్రిన్సిపల్ గారు విద్యార్థులను మోటివేట్ తీసుకురావడం మీ బాధ్యత, అందరికీ ఫీజు కట్టేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి దాదాపు 3-4 సంవత్సరాలు కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరు కూడా ఫీజు కట్టినటువంటి గొప్ప తండ్రి నా తండ్రి. మరి ఎంబడబడి తను ఏ పదవిలో లేకున్నా జూనియర్ కాలేజీని శాంక్షన్ చేసి కూడా మాక్లూరులో పెట్టినటువంటి తండ్రి మా తండ్రి. ఎంతోమంది రైతులను ప్రోత్సహించి మీ పిల్లల కంటే ఏది గొప్పది కాదు మేము పిల్లల జీవితం కంటే అని అమెరికా, ఆస్ట్రేలియా ఎంతోమందిని ప్రోత్సహించి పంపించారు. మరి ఈరోజు మా మధ్యలో వచ్చింది. మనస్ఫూర్తిగా మా తమ్ముడిని అభినందిస్తా ఉన్నా. నిన్న ఒక విలేకరికి ఫోన్ చేసి ఒక మాట చెప్పిన, తమ్ముడు రేపు ఇట్లా
ఇనాగరేషన్ ఉంది, మీరు రండి, దయచేసి మీతో ఒక రిక్వెస్ట్ అని చెప్పిన. ఏందన్నా అంటే ఈ స్కూల్ని దాత మహేష్ బిగాల అని పెట్టండి, బిగాల బ్రదర్స్ అని పెట్టిండు. వద్దు తమ్ముడు, మహేష్ బిగాల అని పెట్టండి, బిగాల బ్రదర్స్ అంటే మళ్ళీ నాకే పేరు వస్తుంది, అది న్యాయం కాదు అని చెప్పిన. అయితే ఆయన ఏమన్నాడంటే, ఎవరు అమ్మగారు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. గ్రామ ప్రజలు అలాగే స్టూడెంట్స్ అండ్ పాత స్టూడెంట్స్ అలుమ్ని కూడా ఇక్కడికి చాలామంది రావడం జరిగింది. మా కుటుంబ సభ్యుల సమక్షంలో, గ్రామ సభ్యుల సమక్షంలో కూడా ఈరోజు బిగాల గంగారాం గారి పాఠశాల ఇనాగ్రేట్ చేసుకోవడము మాకు వారికి ఒక పెద్ద గొప్ప నివాళులు అర్పించినట్టుగా భావిస్తూ ఉన్నాము. అలాగే మా తండ్రి గారి పేరైన శ్రీ బిగాల కృష్ణమూర్తి గారి పేరు మీద ఏదైతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇనాగ్రేట్ అంటే మీకు అపాయింట్గా ఉంటుంది, దాంట్లో శాసనసభ కూడా మీకు ఉంటుందంటే వారు ఆ ఐడియాని చక్కని ఐడియా అని చెప్పి మరి స్పందించి ఆ రోజు శాసనసభను ప్రసంగించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. శాసనసభకు అనేకమైన రాష్ట్ర పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ రోజు ఇదే పాఠశాలలో చదువుకున్న మహేష్ లేకుంటే గణేష్ వారికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈరోజు వసతులు బాగున్నాయి, ఈరోజు ఒక పెద్ద వైభవంగా ఒక మంచి వసతులతో కలిగిన పాఠశాలలో మీరు చదువుకుంటారు. కానీ ఆ రోజు చదువుకున్న మా అందరికి కూడా ఇటువంటి వసతులు లేవు. అయినా ఒక పట్టుదలతో మరి ఆ రోజు మేము నేర్చుకున్న విద్యతోనే మాలాంటి లక్షలాది మంది విద్యార్థులు మరి వారు చేసిన కృషితోనే కదా ఈరోజు నవభారత్ నిర్మాణమైన విషయాన్ని మనము ఒక్కసారి గుర్తించాలనే విషయాన్ని కూడా మీకు మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఎప్పుడు కూడా దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజున్న పెద్దలు అన్నీ ఆలోచించారు, దేశానికి ఏది కావాలని. పెద్ద పెద్ద డ్యాములు కట్టాలా, రోడ్లు వేయాలా, ఇంకా భవనాలు కట్టాలని తర్వాత కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు. ఈ దేశానికి అన్నిటికంటే మంచి పెట్టుబడి ప్రాథమిక విద్య అనే మాట చెప్పారు. మరి నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాథమిక విద్యను మనం ప్రోత్సహిస్తూ మరి ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో 5వ బలమైన దేశంగా మారాలంటే ఇదంతా కూడా గ్రామాల నుంచి మీలాంటి విద్యార్థులు చేస్తున్న కృషితో ఈ దేశం ఈ స్థాయికి వచ్చాదనే విషయాన్ని మనం చేస్తూ, సమయం చాలా అయింది. గణేష్ భాయ్ మాట్లాడుతూ చెప్పాడు, ఇద్దరు సభాపతుల అనుమతి తీసుకుంటున్నా అనే మాట చెప్పారు. అయితే మరి పెద్దలు పోచారం గారు అన్నారు, మేము సభాపతులం కాదు, సభాపతి అయితే ఇక్కడ ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారని. అయితే నేను నిర్ణయం ఏం తీసుకోను, కానీ నా సమయాన్ని మాత్రం తగ్గించి మరి వారు చక్కని ఇచ్చిన సందేశానికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా మీరు విదేశాలకి వెళ్ళి వచ్చి ఈరోజు మాక్లూరు గ్రామాన్ని ఇంత చక్కని భవనంతో ఆశీర్వదించినందుకు మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. అదే తమ్ముడు గంగారాం, ఎవరైతే ఇంత చక్కని భవనాన్ని కట్టావు, నువ్వు నాలాగా చూస్తే పక్కగా ఉన్నావు కానీ బిల్డింగ్ మజబూత్ ఉంది, మీకు చాలా ధన్యవాదాలు. ముఖ్యమైనటువంటి అంశం రాబోయే తరాలకు భవిష్యత్తును ప్రసాదించేటువంటి అంశం బడి, దాని తర్వాత గుడి. బడి అనేది భారతదేశంలో ఈరోజు మన బిడ్డలు పుట్టినవారు మాక్లూరులో ఉండేమే కాకుండా అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానాన్ని సంపాదించాలంటే దానికి విద్యనే కారణం. కూర్చుంటారు, తీసుకోమో 50 లక్షలు తీసుకో, 10 లక్షలు తీసుకో, కట్టుకోమంటారు. కానీ ఇంత చక్కటి నిర్మాణాన్ని చేసినటువంటి పరిస్థితిలో ఇది 100 ఏళ్ళ గ్యారంటీ ఉంటుంది. 100 ఏళ్ళ గ్యారంటీ మీరు బతుకులో చూస్తారు, నేను చూడకపోయినా. పిల్లలు అంత చక్కటి పాఠశాల కట్టించారు. నేను ఉపాధ్యాయులకు నా విజ్ఞప్తి, ఇల్లు అలకగానే పండుగ కాలేదమ్మా. మీ హెడ్ మాస్టర్ గారు, మీ ఉపాధ్యాయులందరూ కలిసి ఈ పాఠశాల యొక్క ప్రగతిని మీ చేతిలో పెడుతున్నారు. వాళ్ళు రేపు ఇంజనీరింగో, డాక్టర్కో, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ స్థాయికి చేరితే
నువ్వు ఏ పాఠశాల చదువుకుని వచ్చిన బిడ్డ అంటే నేను మాక్లూరు పాఠశాల చదువుకుని వచ్చినటువంటి పేరు అది మీకు రావాలి, వారికి రావాలి, గ్రామానికి రావాలి. ఇది బిల్డింగ్ కట్టానే కాలే, అంతా మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాల, ఇది ప్రైవేట్ కాదు. గణేష్ చెప్పాడు నా కొడుకు, కాక మేము ఇది నేను ఇక్కడ చదువుకున్నా, నా అన్న తమ్ముడు ఇక్కడ చదువుకున్నాడు, మా చెల్లెలు ఇక్కడ చదువుకున్నారు, 30 లక్షలు ఉల్టా. వారి యొక్క స్ఫూర్తితో ఎవరైనా ఇక్కడ మాక్లూరు నుంచి నిజామాబాద్కో లేకుంటే హైదరాబాద్కో పైసలు ఇచ్చి ఫీజులు కట్టి పంపించినటువంటి తల్లిదండ్రులు ఉంటే వారిని అక్కడ మాన్పించి ఇంత మంచి వసతితో కట్టినటువంటి పాఠశాలలో మీ పిల్లలను చదివించుకోవాల్సింది కూడా నేను గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఆనాడు కేసీఆర్ గారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో పేద పిల్లలకు గురుకుల పాఠశాలలు ఇవ్వాలని ఎన్టీ రామారావు చూసిండు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన మూర్తి గారు బిగాల గంగారాం గారి పేరు మీద నిర్మించబడ్డ కుటుంబ సభ్యుల సహకారం, గౌరవనీయ ప్రభుత్వ సలహాదారు మా బాబు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గ్రామ పెద్దలకు, మీడియా మిత్రులకు, నా పార్టీ సహచరులకు, నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పటిదాకా మాట్లాడిందంత కె విశ్వనాథ్ డైరెక్షన్ స్మూత్గా ఉంటుంది. భరతనాట్యం, కూచిపూడి. ఈరోజు తలరాతలను బట్టి శిలపలకాల మీద రాతలు మారుతాయి. గౌరవనీయ పోచా సురేష్ రెడ్డి గారి మధ్యన గౌరవనీయ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి అనే పేరు శిలపలకం మీద వచ్చిందంటే 1989లో సోదరుడు సురేష్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు మొదటిసారి. మా బాపు అప్పుడు డిసిసిబి చైర్మన్, అప్పుడు నేను గల్ఫ్ కార్మికుడు. ప్రజాస్వామ్యం అంటే ఇది. ఒక కార్మికుడు ఆ మధ్యన కూర్చోగలుగుతాడు. కార్మికుడికి కావాల్సింది ధైర్యం, నిజాయితీ, చదువు, డబ్బు, దైవం. దీంట్లో కూర్చోబెట్టడానికి కారణం ఈయన ఒక గాలిబ్ నగర్, శ్రీరామ్ నగర్ అనే దగ్గర ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఉంటాడు, సురేష్ అనే లంబడల్లో పెట్ట. ఒక్కొక్క ఊరిలో ఒక్కడే నేను వచ్చినప్పుడు నేను రాజకీయాలు నాకు అంటే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. పోషెట్టి లాంటి విలేకరు మీద దాడి, మూగబోయిన 90 గ్రామాల గొంతులల్లా ఈరోజు పదాలు పలికిస్తున్నాం. మొత్తం అందరము ఒక్కటే అని చూపిస్తున్నాం. రాజకీయాలు లేవు, పార్టీలు లేవు. ఈరోజు కొందరికి ఇబ్బంది కలుగుతుండొచ్చు మేము మాట్లాడితే. ప్రతి ఊర్లో ప్రశ్నించాను. మాకులూరు కస్తే కృష్ణమూర్తి కన్నీటి కథలు చెప్తున్నారు. లక్కం పెళ్లి కొద్ది ఇంకొకరి 90 ఊర్లలో 90 కన్నీటి కథలు. ఆ రోజు అన్నాను, తండ్రి లాంటి కృష్ణమూర్తి కన్నీళ్లు తెప్పించిన ఎవరు ఉండరా అని చెప్పి. మీరు స్మూత్గా మాట్లాడుతారు. రాజకీయం ద్వేషించడానికి కాదు, రాజకీయం ప్రేమించడానికి. ప్రజలని, ఓట్లేసిన ప్రజలని అవమానించడం, ఓట్లేసిన ప్రజల్ని అక్రమ కేసులు పెట్టడం, ఇది కాదు రాజకీయం. కాబట్టి ముఖ్యంగా ఈ ఉన్నతమైన స్థానాన్ని కూర్చుండబెట్టిన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, హార్మోన్ రేటుకు ప్రజలు జీవితాంతం రుణం తీసుకోలేదు, జీవితాంతం. ఇంకా రెండోది బిగాల ఫ్యామిలీ గురించి నాకు కాదు. అప్పుడు వాళ్ళ తాత బిగాల గంగారంగా చెప్తుంటారు, 30 ఊర్ల ప్రజలకు రైస్ మిల్క్ వస్తే అన్నం తినే వరకు కూడా పోనిచ్చేవాడు కాదు. 30 ఊర్ల ప్రజలు. అదిరా పుణ్యం అంటే. పాపం దమ చేసుకుంటారు ఒక్కొక్కడు, మొత్తం డిపాజిట్ చేసుకుంటారు పాపాలు. రైస్ మిల్క్ వచ్చిన ప్రతి రైతు ఒకవైపు లోడు దిగక ముందే అటు వంటలు రెడీ కావాలి. గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా పూర్వజన్మ సుకృతం కావాలి. 1 కోటి, 2 కోట్ల, 3 కోట్ల అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా పెద్దలు
పుణ్యం ఏ రకంగా ఉంటుంది. ఆ రోజు బిగాల గంగారాం గారు చేసిన అన్నదానం కావచ్చు, మాటదానం కావచ్చు, కృష్ణమూర్తి గారు చేసిన సాయాలు కావచ్చు, ఇలా బిడ్డలకు వాళ్ళ కుటుంబాలు ఇంత ఆనందంగా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి మేము ప్రజలకు కూడా చెప్తున్నాం, దయచేసి సంపాదించుకోండి, మొత్తం దాచుకోకండి, కొద్దిగా సమాజంతో పంచిపెట్టడం నేర్చుకోండి. సంపాదించుకోండి, తప్పు లేదు, పంచిపెట్టడం కూడా నేర్చుకోండి. ఈ విద్యాలయం ఇంత ఆధునిక వసతులతో, నేను విద్యారంగం వచ్చి నుంచి విద్యారంగం ఎక్కువ రివ్యూ చేస్తున్నాను. అసెంబ్లీలో మాట్లాడినా విద్యారంగం గురించి మాట్లాడుతున్నాను. చాలామంది డిఓ గారు ఏ హెడ్ మాస్టర్ని అడిగినా ఏ ఎంఈఓలో ఒక మాట అనేవాళ్ళు నాతో, సార్ మాకు ఎటువంటి వసతులు లేవు, వసతులు ఉంటే వజ్రాలను తయారు చేస్తాం, మేము ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేస్తాం, మౌలిక వసతులు లేని స్కూళ్ళల్లో చదివేట్లా చెప్పాలంటే ఈరోజు దానికి సమాధానం దొరికింది. బిగాల బ్రదర్స్ వల్ల సమాధానం దొరికింది. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. వంటశాల నిర్మించాము, ఇక వంట ఎట్లా చేస్తారు, చదువు ఎట్లా చెప్తారు. మా అప్పటికి మాసిపోయిన గోడల, రిజల్ట్ లేని స్కూళ్ళ, డ్రాప్ అవుట్స్ ఉండే స్కూళ్ళ ఇప్పటికే తెలంగాణ నుంచి 10 లక్షల విద్యార్థులు డ్రాప్ అవుట్స్, 10,000 స్కూళ్ళు మూతబడ్డాయి. 10,000 ఇప్పుడు చెప్తున్న ఈ స్కూల్ సాక్షిగా ఈరోజు ఏదో ఈ బిగాల మహేష్ అన్న, గణేష్ అన్న వాళ్ళ కొత్త ఒక విప్లవం స్టార్ట్ కావాలి. మీరు ఈ విద్యార్థులను తయారు చేయండి, ఒక ఐఏఎస్ని తయారు చేయండి, ఒక ఐపీఎస్ని తయారు చేయండి, మా బిడ్డలైనట్లు ఈ బిడ్డలను తయారు చేయండి. అప్పుడు ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం కలుగుతుంది. 18 మంది ఉన్న స్కూల్లో 3 టీచర్లు, ఏడాదికి 50 లక్షలు ఖర్చు పెడుతున్నాం, రిజల్ట్ 5 లక్షలు రావట్లేదు. 2014 జూన్ 2 తెలంగాణ వచ్చింది, 6,300 స్కూళ్ళు మూతవండి. 2023 డిసెంబర్ 3 వరకు, 2023-24 వరకు 1,931 స్కూళ్ళు మూతవండి. ఎప్పటిెందుకు ఈ అకౌంట్లు, ఈ లెక్కలు? రైట్, ప్రపంచంలో అందరికీ ఒకే ఒకటి, పేదవాడికి, ఉన్నవాడికి, లేనివాడికి విద్య ఒక్కటే ఆస్తి. అది తరిగిపోనిది, చెరిగిపోనిది, జీవితాంతం వెంబడుండేది, భవిష్యత్ తరాలకు నిర్దేశం చేసేది, భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామ నిలబెట్టినది విద్య ఒక్కటే. ఆ విద్యనే ఈరోజు కుట్టుబడ్డది తెలంగాణలో. పిల్లల్ని ప్రేమించండి, మధ్యతరగతి పిల్లల్ని ప్రేమించండి, వాళ్ళకు మంచి విద్య బుద్ధులు, దేశం గురించి, ధర్మం గురించి, భారతీయ విలువల గురించి నేర్పండి. మీ పిల్లల్లాగా ఆ పిల్లల్ని ప్రేమించండి. లేదు 16,30,000 మందికి వచ్చారు పిల్లలు, 30 లక్షల నుంచి. ఒక్క విద్యార్థి మీద 1,08,000 ఖర్చు పెడుతున్నాం. ఇంకా ముఖ్యంగా మాక్లూరు లాంటి పెద్దలకు కూడా చెప్తున్నా, ముస్లిం పెద్దలకు, ఒక్కసారి అటు చూడండి, రామ్ రహీం ఎట్లా ఆడుకుంటున్నారు. రామ్ రహీం, ఆ పిల్లలు, మీ పిల్లలు, మా పిల్లలు, అందరి పిల్లలు, భారతీయులు, టోపీలు, ఓంకారనామాలు ఎంత కల్మషం లేక ఆడుకుంటున్నాయో. దయచేసి పెద్దవాళ్ళు కూడా అట్లనే ఉండండి. ఒకటి చెవులో ఒకటి విషం పోసుకోకండి. एक दूसरे को देख के डरने का जरूरत नहीं है. अपन पैदा हुआ यहाँ पर, जीना यहाँ, रहना यहाँ, मरना यहाँ. एक छोड़ के किधर भी नहीं जा सकते अपन. देश छोड़, देश अपना है, భారత్ అప్నా హై. చూడండి, అక్కడ మసీదు కావచ్చు, ఇక్కడ వినాయకుడు కావచ్చు, కలిసి ఉండాల్సిన ఆవశ్యకత ఇక్కడ స్పెషల్లీ ఫర్ మాక్లూరు వాళ్ళకే చెప్తున్నా. ఆ పిల్లలను చూసారా, నేర్చుకోండి, పిల్లలకు నేర్పండి. అబ్దుల్ కలాం, అష్ఫాకుల్లా ఖాన్, ఉరు పెడితే కూడా వందే మాత్రం అన్న అష్ఫాకుల్లా ఖాన్ గురించి చెప్పండి. అఫ్జల్ గురు కథలు చెప్పకండి, అబ్దుల్ కలాం గురించి చెప్పండి. ఈరోజు భారతదేశంని మిసైల్ మ్యాన్ అని ఒక ప్రపంచంలో గదగదలాడించిన అబ్దుల్ కలాం గురించి చెప్పండి. जिस जहर में जो कान में जहर डाले तो जहर बनता, अमृत डाले तो अमृत बनता. मोहब्बत से रहेंगे, मोहब्बत से जिएंगे.
ముఖ్యంగా అందరికీ చెప్తున్నాను, ముందు భారతీయులుగా గర్వపడండి, ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడండి. దేశం మనది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏమీ లేదు, అందరం ఒకటే. రాజకీయ నాయకులు తక్కువైనండి. వాడి స్వార్థం గురించి, వాడి స్వంతం గురించి మాయ మాటలు, విషపు పోసే మాటలు, రెచ్చగొట్టే మాటలు వినకండి. మీ పిల్లల్ని మా పిల్లల్లాగా వినండి. రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. కులం చూడకండి, గుణం చూడండి. అక్కడి నుంచే మొదలవుతుంది అవినీతి, అక్కడి నుంచే మొదలవుతుంది అరాచకం, అక్కడి నుంచే మొదలవుతుంది రౌడీజం. ఊర్లలో మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, మేము మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటాం. కాబట్టి రాజకీయాలు మంచిగా ఉండాలి, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి ఉండాలి. పెద్దలు సురేష్ రెడ్డి అన్న గారు, బాబు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో, ఈ ఆర్మూర్ నియోజకవర్గాన్ని వాళ్ళ ఆశీస్సులతోని, వాళ్ళ సలహాలతోని రాష్ట్రంలోనే మొదటి స్థానం తీసుకెళ్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. సెలవు. బోలో భారత్ మాతా.